హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అచ్చపు చికటింపడి గృహం వ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చర్వణులైన వారికి చెచర పుట్టునే పరులు చెప్పిననైన నిజచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఎగిననైన హరిప్రబోధములు కాననివాని ఊతగుని కాననివాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మముల్గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరు అట కందురు అకించన వైష్ణవాంగ్రి సంస్థాన నరో రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర ఇంచుక మాయలేక మదినన్నడు వాయని భక్తితోడ వర్తించుచు ఎవడేని హరి దివ్యపదాంబుజ గంధరాశి సేవించు అతండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్ నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పెరంబని సేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు నీ పదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నిరే జపత్రయక్షణ ఎన్నడునైన యోగి విభులు ఎవ్వని పాదపరాగమింతయున్ కనుల కానరు అట్టి హరి కౌగిట చేర్చుచు చెటబొట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు దద్దయు బైవడి కూడి ఆడుచున్ మనన సేయు వల్లభ కుమారుల భాగ్యములు ఎంత స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వరసాత్మనే పరమహంసాయ ధర్మపాలాయ సద్ధితఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగీశ్వరాయ హిరణ్యవీరాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్టవినాశాయ శూన్యప్రవృత్తాయ కర్మణే మృత్యవే విరాట్ శరీరాయ నిఖిలధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్యభూరివర్చసే అఖిలధర్మదేహాయ చాత్మనే అనిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రియవ్రతుడు ఊర్జస్వతి అనేటువంటి తన అమ్మాయిని శుక్రాచార్యుడికి వివాహం చేశాడయ్యా. వివాహం చేసిన తర్వాత శుక్రాచార్యుడికి ఊర్జస్వతికి దేవయాని అనేటువంటి అమ్మాయి పుట్టింది అనేటువంటి విషయం చెప్పిన తర్వాత సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి ఒక చిన్న మెలిక లాంటి ఒక పాయింట్ని ఒకటి అని చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఈయన ప్రియవ్రత మహారాజు చిత్రం అనేటువంటి ఆ జ్యోతిస్వరూపమైనటువంటి రథంలో ఎక్కి మేరు పర్వతం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఆ ప్రదక్షిణ కూడా సూర్యుడు చేస్తూ ఉంటాడు. సూర్యుడు చేస్తున్నాడంటే గ్రహరాశులు కూడా చేస్తున్నాయి. అంటే ఇక్కడ మేరు పర్వతం అనేటువంటిది ఏమిటి అంటే సమస్తమైనటువంటి ఈ గెలాక్సీస్ అన్నీ కూడా దేనిని సెంటర్గా చేసుకుని ఇవన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయో దానిని మేరు పర్వతము అంటారు. అంటే అన్ని శక్తులు కూడా అక్కడే ఉంటాయి. దేవతా శక్తులు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఆ దేవతాశక్తుల్లో నుంచి వస్తూ ఉండేటువంటి రకరకాలైనటువంటి అట్రాక్టింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఆ మేరు పర్వతం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇది మామూలుగా ఆస్ట్రానామికల్ సైన్సెస్లో చెప్పినటువంటి విధానమే. కాబట్టి ఆల్ దిస్ యూనివర్సల్ నెబ్యులస్
అండ్ గెలాక్సీస్ ఇవన్నీ కూడా ఒక అక్షం చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి ఆ అక్షాన్ని మేరు పర్వతం అంటారు. అలాగా మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతుంటే ఈయన కూడా అలా తిరిగాడు అని. ఏమండి ఈయన మానవుడు కదా, మరి మానవుడు అనేటువంటి వాడు ఎలాగ తిరుగుతాడు, ఆ రథంతో ఎలా చేస్తాడు అనేటువంటి ఒక శంక మన మనసులో ఉన్నదానికి సుఖబ్రహ్మ ఈ శ్లోకంలో ఈ విధంగా ఆయన సమాధానం చెప్పేశాడు. నైవం విధః పురుషకార గురుక్రమస్య పుంసాం తదంఘ్రిరజసా జితషడ్గుణానాం చిత్రం విదూర విగతః సకృదాదగీత యన్నామధేయమధునా సజహాతి బంధం. ఓ పరీక్షితు, వామనావతారంలో ఆయన పెద్ద పెద్ద అంగలతో గురుక్రముడు అంటే వామనావతారం. గురుక్రమ అంటే ఏమిటి? బ్రహ్మాండం పెద్ద పెద్ద అడుగులు ఒకటి భూమి మీద పెట్టి ఒకటి మొత్తం అంతరిక్షం అంతటినీ కప్పేసి ఆ విధంగా కొలిచేటువంటి భగవానుని యందు ఏ శక్తులు మాత్రం ఉండవయ్యా, ఏ శక్తులు ఉండవు భగవంతుడికి. పురుషకార సృష్టి శక్తి అంటే ఏమిటనమాట? ఈ సృష్టించేటువంటి శక్తి, సృష్టించేటువంటి ప్రతి పదార్థాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటివి. తాను చేయలేనటువంటి పని అంత ఏదైతే ఉండదో అటువంటి ఉరుక్రమావతార సంబంధం అయినటువంటి ఆ పరాక్రమానికి, ఆ వీర్యానికి, ఆ ఐశ్వర్యానికి, ఆ శక్తికి ఏది సాధ్యం కాదు. తరువాత అటువంటి శక్తి సమన్వితుడైనటువంటి పరమాత్మను ధ్యానించినప్పుడు భగవానుని యందు ఈ విధంగా 7 సముద్రాలు, 7 ఆఫ్టర్ చిన్న ఆవగింజల, అంతరిక్షంలో ఆవగింజ లాంటి భూమి మీద 7 సముద్రాల్ని, 7 ద్వీపాల్ని నిర్మించడానికి పెద్ద కష్టమేముంది? పురుషకార సృష్టి శక్తి తత్ అంఘ్రిరజస. ఇప్పుడు అటువంటి వామనావతార స్వరూపంలో ఉండేటువంటి శక్తి చేత ఈ ఆఫ్టర్ చిన్న భూమి మీద ఇవి సృష్టించడానికి పెద్ద విశేషంగా ఎవరు కూడా తలచరయ్యా. ఎవరు తలచరు అంటే తత్ అంఘ్రిరజస జిత షడ్గుణానాం పుంసాం న చిత్రం అన్నారు. అంటే ఏమిటన్నమాట? ఎవరైతే ఇంత బ్రహ్మాండమైనటువంటి సృష్టిని చేశాడో ఆ సృష్టి చేసినటువంటి పరమాత్మ యొక్క తత్ అంఘ్రిరజస, ఆయన యొక్క పాదధూళిని తల మీద వేసుకుని హృదయంలో ఆ వామనావతార స్వరూపంగా ఉండేటువంటి ఆ త్రివిక్రమావతారంతో సకల భూమండలాలు, సకల మండలాలన్నిటినీ కూడా ఆక్రమించి సర్వవ్యాపకమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అంఘ్రిరజస, ఇంత పెసరు ఆ పాదధూళిని ధరించినటువంటి భక్తుడికి జితషడ్గుణానం, ఆ ధరిస్తే చాలు ఈ షడ్గుణాలు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి షడ్గుణాలు అన్నీ కూడా జయించబడతాయ్యా. ఆ పాదాలని ఒక్కసారి స్మరిస్తే చాలు. అటువంటి పుంసాం, అటువంటి వ్యక్తుడు, అటువంటి వ్యక్తులకి చిత్రం ఆశ్చర్యం కాదు. ఇలా ఏదో రథం మీద వెళ్ళి భూమి మీద అగర్తలు నిర్మించి ఖండాలు నిర్మించడం అనేటువంటిది పెద్ద కష్టం ఏం కాదు మానవుడికి. ఎందుకు అంటే ఈ మానవుడు, ఈ ప్రియవ్రతుడు ఏం చేశాడు అంటే తత్ అంఘ్రిరజస, ఆ అంఘ్రిరజసాన్ని ఆయన ధరించాడు. అటువంటప్పుడు ఇటువంటి పని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అదే మనం ఒక్కసారి అప్లై చేసుకున్నాం అనుకోండి. మనలో బ్రహ్మాండమైనటువంటి పూర్వకాలం నుంచి ఈనాటి వరకు అనేక రకాలైనటువంటి మహాత్ములు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి శక్తి కలిగినటువంటి మహర్షులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే
ఏదైనా చెయ్యగలిగి విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని చేశాడు, బ్రహ్మాస్త్రాలని డిజైన్ చేశారు. తరువాత ఈ కాలంలోకి వచ్చేటప్పటికి అనేక మంది బ్రహ్మాండమైనటువంటి శాస్త్రవేత్తల యొక్క ప్రయోజనాల చేత ఎన్నో రకాలైనటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే కారణం ఏమిటి అంటే ఆ భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి యొక్క అనుగ్రహం చేత, భగవంతుడి యొక్క ఆశీర్వాదం చేత ఇంత మహత్తరమైనటువంటి శక్తులు పుంసాం నా చిత్రం అవి రావడం అనేది పెద్ద గొప్ప ఏం కాదయ్యా అని చెప్తూ ఇంకోటి కూడా ఉంది. ఏమిటి అంటే ఈ మనస్సుని షట్ జిత షడ్గుణం, జయించినటువంటి షడ్గుణాలు అంటే 6 గుణాలు. ఏమిటి 6 గుణాలు అనేటువంటిది ఏంటంటే మొట్టమొదట ఆకలి దప్పులు, తర్వాత శోకమోహాలు, తర్వాత జరామృత్యువులు. ఇవి ప్రకృతి వికారాలు అంటారయ్యా. షడ్గుణం అంటే ఇవి, ఈ 3 గుణాలు అంటే ఇది క్యారెక్టర్స్. ప్రతి మనిషి కూడా, ప్రతి జీవి కూడా పుట్టడం ఉంటుంది, మరణించడం అనేటి ఉంటుంది. దానిని ఎవరూ తప్పించుకోలేరు. అదేవిధంగా ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆకర్షణలని మోహపడిపోతూ ఉంటారు. అదేవిధంగా వాడికి శోకం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ 84 లక్షల జీవరాశులకి కూడా ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. వీటిని ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలని కానీ నిరంతరము పూజించి భగవంతుడి యొక్క ఆ స్థితిని మనసులో పెట్టుకున్నటువంటి వాళ్ళకి జితషడ్గుణానం, ఈ పైన చెప్పినటువంటి 6టిని కూడా చాలా ఈజీగా జయించేయగలరు. ఏమండి నిజమేనా అండి అంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. నిజమేనా అండి అంటే ఇది లాజిక్తో చెప్పేటువంటిది కాదు. ఇది భగవంతుడిని మనస్ఫూర్తిగా, శ్రద్ధగా, నమ్మకంతో తెలుసుకుని ఆ సాధన అనేటువంటిది చేసి చూస్తే వస్తుంది, మనకి ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇది ఎక్స్పెరిమెంట్ చేయకుండా నిజమేనా అండి, తర్కానికి ఎలా వస్తుందండి, బయలాజికల్ సిస్టంలో ఆకలి ఉంటాయి, నువ్వు చెయ్యలేదే ఎక్స్పెరిమెంట్ చేస్తే నీకే తెలుస్తుంది నువ్వు ఉండగలవా లేదా అనేటువంటిది. పరమాచార్యులు లాంటి వాళ్ళు ఇంత పిడికడు గోధుమ పిండిని ఆవుపాల్లో వేసుకు తిని 100 ఏళ్ళు బతికారు వాళ్ళు. కాబట్టి ఆకలి దప్పులు అనేటువంటి వాళ్ళకు ఉండవు. ఎందుకంటే జితషడ్గుణ వాళ్ళ జయించారు వాళ్ళు. వాళ్ళకి శోకం ఉండదు, మోహం ఉండదు. తర్వాత జనన మరణాలు ఉండవు వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మస్వరూపంలో ఉండేటువంటిది శరీరం పుట్టడం అనేటువంటిది కాదు. జననం అంటే ఆ భావం కలిగి ఉండడం, మరణం అంటే అయ్యో నేను చచ్చిపోతున్నాను అనుకునేటువంటిది కాదు. వీటికి అతీతంగా ఉండేటువంటి మహానుభావులు మన కళ్ళ ముందు 100,000 మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ భూమండలం మీద ఇవి చేయడం ఇదే కాదే, ఇంకోటి కూడా ఉంది. విదూర విగత సకృత్ అదీత. ఎవరైనా సరే విదూర విగత, ఈ భగవంతుడి మీద నమ్మమండి, మాకేమి ఇది లేదండి అది లేదండి అని చెప్పి చాలా కేర్లెస్గా జీవితంలో ఇవన్నీ నిజం అనుకునేటువంటి విదూర విగత, భగవంతుడి నుంచి, భగవంతుడి యొక్క భావం నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళకి కూడా యత్ నామధేయ సకృతు అదిదీత. ఒక్కసారి ఆయన యొక్క యత్ నామధేయం, ఆ పరమాత్మ యొక్క నామధేయాన్ని, ఆ నామాన్ని సకృత్ ఒక్కసారి అదదీత, ఒక్కసారి కానీ వాళ్ళు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని సకృతు అదిదీత ఉచ్చరించినట్లయితే, అలా ఉచ్చరించినటువంటి దుర్మార్గ మనస్తత్వం కలిగినటువంటి వాడైనా కావచ్చు, భగవంతుడి మీద ఐడియా లేనటువంటి వాడైనా కావచ్చు, అటువంటి అధునా ఆ క్షణంలోనే బంధనాద్యహాతి, ఈ బంధనాలన్నింటినీ కూడా విడిపించుకుని వెళ్ళిపోతాడయ్యా అన్నాడు. అనేటప్పటికి ఒక డౌట్ వస్తుంది, ఏమండి మేము అలా చేశామండి అని. కరెక్టే, నువ్వు చేసావు. నీకు బంధనాలు పోవాలి, భగవంతుడే కావాలి అని చేయటం లేదు. నువ్వు ఏం చేస్తావు, నాకు ఈ బంధాలన్నీ కావాలి, ఈ భోగాలు కావాలి, ఈ సౌకర్యాలు కావాలి, కొత్త కార్యక్రమాలు కావాలి, ఈ ఫోటోలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అనుకుంటూ మేము స్మరణ చేశామండి, మాకు ఇంకా బంధనాలు ఉన్నాయండి అంటే
ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు భగవంతుడి మీద నీవు 99% ఆఫ్ యువర్ టైం, యువర్ ఆలోచన, యువర్ ఇది భగవంతుడే సత్యము అనేటువంటి దాని మీద నీవు మనసుని కన్విన్స్ అయ్యి, శ్రద్ధ అయ్యి, భక్తి అయ్యి, ఈ వచ్చేటువంటి మిగతా ఆలోచనలన్నింటినీ కూడా చీపురుతో తుడిచేసి చూడు. నీకు అప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి భోగాల్ని అనుభవిస్తావు. ఆ భోగాల మీద నీకు ఏ విధమైనటువంటి దృష్టి ఉండదు, ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదు. కాబట్టి అది మన యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్షణమునందే అతడు అధునా అంటే అట్ ది సేమ్ మూమెంట్ బంధం జహాతి విడిచిపెట్టేస్తూ ఉంటాడు. కాబట్టి వామనావతారంలో పెద్ద పెద్ద అంగలతో వేసినటువంటి వాడికి భూమి మీద 4 అగర్తలను పెట్టడం, ద్వీపాన్ని చేయడం పెద్ద కష్టం కాదు అనేటువంటి మాట చెప్పిన దానికే పరమహంస ఒక కథ చెప్పారన్నమాట. దాంట్లో ఏమిటంటే నారద మహర్షి కింద వైకుంఠం నుంచి కిందకు వస్తుంటే అక్కడేమో 2 మనుషులు ఉన్నారట. అందులో ఉండేటప్పటికి ఒకడేమో సైంటిస్టు, ఒకడు మామూలుగా భగవంతుడు అనేటువంటి దాని మీద కాస్తో కోస్తో ఐడియా ఉండేటువంటి వాడు ఉన్నాడు. ఉండేటప్పటికి నారద మహర్షి వచ్చేటప్పటికి ఈ సైంటిస్ట్ అండి, స్వామి మీరు వైకుంఠం నుంచి వస్తున్నారు కదా, ఆడ స్వామివారు ఏం చేస్తున్నారు? ఏం చేయటం లేదయ్యా, ఆయన ఖాళీగా కూర్చున్నాడు కదా, పని పాటి లేకుండా ఆ చిన్న సూది బెజ్జంలో నుంచి ఒక ఏనుగుని దాంట్లో దూర్చడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్టు, దూరుస్తున్నాడు అన్నట్టు అనేటప్పటికీ సైంటిస్ట్ వీడు బాగా తెలివైన వాడు కదండి, వీడు ధర్మాధికారులు కదా వీళ్ళంతా, అంటే ఈ సకల శాస్త్రాలు మాకు తెలుసు, మేము అన్నిటి మీద మాది అధికారం ఉంది అనేటువంటి అహంకారపూరితమైనటువంటి వాడు కదా సైంటిస్టు. కాబట్టి అనేటప్పటికి వీడు ఆహా నవ్వి ఇట్ ఈస్ బియాండ్ కామన్ సెన్స్ అండి, ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అన్నట్టు. ఆ భక్తుడు అన్నట్ట, భగవంతుడికి సాధ్యం కానిది ఏముంది స్వామి అన్నాడు. ఇది అంటే సాధ్యం కానిది ఏముంది అనేటువంటిది ఒక్క సింపుల్ లాజిక్తో ఆలోచించినట్లయితే యురేనియం యాటం ఎంత ఉంటుందండి? చాలా చిన్నది ఉంటుంది. అందులో దాన్ని కానీ బ్రేక్ చేస్తే అనంతమైనటువంటి యాటం బాంబు తయారవుతుంది. మరి ఆ శక్తి అంతా ఈ చిన్న యాటంలోనే ఆ శక్తి ఉన్నప్పుడు సర్వనియామకుడైనటువంటి జగత్కారుడైనటువంటి వాడికి ఒక సూది బెజ్జంలో నుంచి ఏనుగు దూర్చడం అనే నువ్వు దూర్చలేవు కాబట్టి వాడు దూర్చలేడు అనుకోవడం అనేటువంటిది చాలా పొరపాటైనటువంటి విశేషం. నువ్వు జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టలేవు కాబట్టి నేను పెద్ద ఐఏఎస్ నండి, ఐపీఎస్ నండి, నేను పెద్ద డాక్టర్నండి, ఏడ్సావు. నువ్వు డాక్టర్ అయితే ఎవడైతేనేంటి, నువ్వేమీ ఐన్స్టీన్ కాదుగా. అందువల్ల నువ్వు ఐన్స్టీన్ కానంత మాత్రంలో నేను పెద్ద డాక్టర్నండి, సర్జన్ని అనుకునేటువంటి స్టూపిడ్గా ఆలోచించకూడదు. భగవంతుడికి సాధ్యం కాంది ఏదీ లేదు అనేటువంటి విషయాన్నే నయేవం విదః పురుషకార ఉరుక్రమస్య పుంసాం అని చెప్పిన తర్వాత సుఖబ్రహ్మ సయేవం అపరిమిత బలపరాక్రమయకదాతు దేవర్షి చరణానుశయనానుపతి గుణ విసర్గ సంసర్గేణ నిర్వృతమివాత్మానం మన్యమాన ఆత్మనిర్వేద ఇదమాహ. ఇక్కడికి వచ్చేటప్పటికి అసలైనటువంటి పాయింట్ ఒకటి వచ్చింది. ప్రియవ్రతుడు ఈ విధంగా చేశాడుగా అంటే ఏమిటి? ప్రియవ్రతుడు 2 పనులు చేశాడు. ఒక పని ఏమిటి అంటే భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం, తండ్రి గారి యొక్క ఆదేశం ప్రకారం, బ్రహ్మగారి యొక్క ఆదేశం ప్రకారం వివాహం చేసుకున్నాడు. తర్వాత 10 మంది పిల్లల్ని కన్నాడు, ఒక అమ్మాయిని కన్నాడు, ఆ అమ్మాయికి పెళ్లి చేశాడు. అది చేస్తూ చాలా బ్రహ్మాండంగా రాజ్య పరిపాలన చేశాడు. భూమండలానికి కావలసినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసి కూడా పెట్టాడు. పెట్టిన తరువాత అట్ ది సేమ్ ఈ పనులు చేస్తూ బిజీగా ఉన్నాడు ఒక పక్కన. అంతకుముందు ఏం చేశాడు ఆయన అంటే దేవఋషి చరణ అనుశయన అనుపతిత గుణ విసర్గ సంస్కరణ. ఒక పక్కనేమో దేవర్షి అయినటువంటి నారద మహర్షి యొక్క ఉపదేశంతో ఆత్మవిద్యా మార్గంలో ఆయన ప్రయాణం చేస్తూ ఆ సాధనలు చేసుకుంటూ ఆ సాధనలన్నింటినీ కూడా తన మనసులో నిత్యం నింపుకుంటూ ఒక పక్కన ఒక విండో ఓపెన్ చేసి దాంట్లో ఉన్నాడు. ఇక రెండోది వచ్చేటప్పటికి రాజ్య వ్యవహారాల్లోనూ, తర్వాత భార్యలతోనూ, వీళ్ళ పిల్లలతోనూ, తర్వాత రకరకాలైనటువంటి ఈ ప్రకృతి సంపదలతోనూ కూడా అందులో ఉండేటువంటి భోగాల వలన
ఈ భోగాలు అనుభవిస్తున్నాడు. అప్పుడు ఆయన మధ్యస్థంగా నిలబడి ఏమనుకున్నాడంటే, ఆత్మానం అనిర్వృతం ఇవ మన్యమానః ఆత్మనిర్వేదః ఇదం ఆహా. అప్పుడు ఆయన తనలో తాను ఇంట్రాస్పెక్ట్ చేసుకుని ఏమన్నాడంటే, ఈ విషయభోగాలను తను ఓ పక్కన అనుభవిస్తున్నాడు, నారద మహర్షి చెప్పినటువంటి ఆ సాధన చేస్తున్నాడు. ఈ రెండిటి యొక్క కోఆర్డినేషన్, ఈ రెండిటి యొక్క సమన్వయం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆత్మానం అనిర్వృతం ఇవ. వెంటనే ఆయన మనసులో ఒక రకమైన అనిర్వృతం, ఆనందం లేదు. ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్, వాట్ ఈస్ దిస్, వాట్ ఐఎమ్ డూయింగ్ అనేటువంటి ఒక ఆనందం లేకుండా పోయిందయ్యా. మన్యమానః, ఆనందం లేకుండా ఏమిటి, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఎందుకు అసంతృప్తి ఉంది అంటే, సమస్తమైనటువంటి భోగాలను అనుభవిస్తున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు, రకరకాలైనటువంటి యుద్ధాలు చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అవి చేస్తూ ఉండేటప్పటికి అవి కూడా మనసు మీద ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సాధనలు, ఈ ఆత్మవిద్య సంబంధమైనటువంటిది కూడా ఉంటుంది. ఇలా ఉండేటప్పటికీ ఆయనకి ఆత్మనిర్వేద, ఇలాగ కొంతకాలం 11 కోట్ల సంవత్సరాలు కదా ఆయన పరిపాలించాడు. అలా పరిపాలిస్తూ ఉండేటప్పటికి ఒక్కసారి ఈ రాజ్యభోగాలు, తర్వాత ఈ సాధనలో వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల తన బుద్ధిలో ఒక వైరాగ్యం వచ్చిందయ్యా. వైరాగ్య భాగం రాగానే వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్, ఈ రెండు ఎలాగా అనేటువంటి ఒక అసంతోషం ఆయన మనసులోకి వచ్చేసిందయ్యా పరీక్షితు. వచ్చిన తరువాత ఆయన ఏమన్నాడంటే, అహో అసాధ్వనిశ్చితం యదధినివేశితోహమింద్రియైరవిద్యారచిత విషయాంధకూపే తదలమల ముష్యావని వనితాయా వినోద మృగం మా దిగ్ధిగ్యితి గర్హయాం చకార అని ఆయన తనలో తాను, ఆహో ఎంత ఆశ్చర్యం, చాలా చెడ్డ పని చేసేసాను ఇంతవరకు కూడా. అజ్ఞానం దుఃఖహేతువు. అజ్ఞానంతో ఇంద్రియ భోగాలు చక్కగా తీర్చిదిద్ది తర్వాత ఆకర్షణని కలిగిస్తూ ఉంటాయి. నాకు ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలతో నేనేమో రాజ్యంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి భోగాలు అనుభవిస్తున్నాను, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నాను. ఇవి చేస్తూ ఉండేటప్పుడు నాలో ఉండేటువంటి అజ్ఞానం వెనక్కి వెళ్ళిపోయింది. పరమాత్మే సత్యము, ఈ ఎదురుగా కనిపించేటువంటి రాజ్యం కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ నేను చేసేటువంటి కార్యకలాపాల కిందే చూశాను తప్ప, అవే కనిపించాయి తప్ప వీటిలన్నిటిలోనూ కూడా తేజోమయుడైనటువంటి స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని నేను చూడలేకపోయాను. అందులో ఇంద్రియ భోగాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నాయి నాకు. ఇలా ఉండేటప్పటికీ ఇంద్రియాలు నాకు దుఃఖహేతువైనటువంటి విషయభోగాలు పట్టుదలను కలిగించి ఆ విషయభోగాల మీద పట్టుదల వచ్చేసేసి ఈ సంసారంలోకి నన్ను పడదోసేసేయి అని చెప్పి తనలో తాను ఆ ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నాడు. ఉదాహరణకి మనం అంతే కదండి, ఏదో బ్రహ్మాండంగా కూర్చొని సాధన చేసుకుందాం, ఇవి చేసుకుందాం అనేటువంటి ఒక పట్టుదలతో ఏదో భాగవతం చదువు దాంట్లో అర్థం చేసుకుందాం, చేద్దాం అనేటువంటి ఒక సాధనలో దాన్ని కన్విన్స్ అయ్యి మనం ఆ పని చేస్తూ ఉంటాం. ఇంతలో బయటకు వచ్చేటప్పటికి ఎన్నో రకాలైనటువంటి ఆకర్షణలు, మోహాలు, ఇంటరాక్షన్స్ ఇవన్నీ కనిపించేటప్పటికీ వెంటనే మనసు కాబట్టి మనసు ఈ బాహ్యమైనటువంటి జగత్తులో ఉండేటువంటి సంతృప్తులు, భోగాలు, సుఖాలు, ఆనందాలు, కిట్టి పార్టీలు, ఫోటోలు, వీటి మీద ఆకర్షణ వెళ్ళిపోతూ ఉంటుంది కదా సామాన్యమైనటువంటి మానవులు మనలాంటి వాళ్ళకి. అటువంటివి మళ్ళీ ఏం చేస్తుందంటే సంసార కోపంలోకి తోసేస్తున్నాయా. ఇలాగ తొయ్యడంలో ఏమైపోయింది అంటే, నేను వనితాయా వినోద మృగం మాం, నేను ఈ స్త్రీ సంబంధమైనటువంటి ఈ స్త్రీలకు వినోద మృగం, కోతిలా అయిపోయాను. ఈ స్త్రీలు ఏం చెప్తే అవి చేయడం ప్రారంభించాను. ఈ స్త్రీలు వాళ్ళ యొక్క వాళ్ళకి చీరలు కొనిపెట్టి, వాళ్ళకి ఆభరణాలు కొనిపెట్టి, వాళ్ళతో ఫోటోలు తీయించుకొని, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ, వాళ్ళ యొక్క ఆ స్వరూప స్వభావాల చేత ఆకర్షింపబడిపోయి కోతి ఆడినట్టు నా మనసు ఆడడం ప్రారంభించింది. చీ మాం ధిక్ ఇది
అని గర్హయాం చకార, తనని తాను నిందించుకున్నాడు. ఇక్కడ స్త్రీ అనేటప్పటికి మామూలుగా 90% స్త్రీ పురుషుల మధ్యలో డెఫినెట్గా అట్రాక్షన్ ఉంటుంది. అది వయసుతో ఏమీ సంబంధం లేదు. అది ప్రతి వాళ్ళు ఒప్పుకు తీరాలి. మాకు లేదు అనుకునేటువంటి ఇది మాత్రం అది శుద్ధ అబద్ధం అవుతుంది. కాబట్టి ఆ ఇంటరాక్షన్స్ ఉన్నంత వరకు కూడా కోతి ఆడినట్టు ఈ మానవుడు ఆడుతూ ఉంటాడు. ఈ మనిషి ఆడుతూ ఉంటాడు. వాడు ఎక్కడైనా కానివ్వండి, వాడు ఆఫీసులో అవనండి, గుళ్ళో అవనండి, పాఠశాలల్లో అవనివ్వండి, తీర్థయాత్రల్లో అవనివ్వండి, పెళ్ళిళ్ళలో అవనివ్వండి, పుట్టినరోజు ఫంక్షన్స్లో అవనివ్వండి, ఏదో వీడు గొప్పతనం చెప్పేసుకోవాలి, వీడి యొక్క పోజు కొట్టేస్తూ ఉండాలి, ఇవి చేస్తూ ఉండాలి, వీడిని చూస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి స్థితి ప్రతిరోజు నిత్యం జరిగిపోతుందని కాదు. ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉండి మోహంగా ఉన్నాయి. అందులో నేను రాజుని, నా చుట్టూ అనేక రకాలైనటువంటి ప్రజలు వస్తూ ఉంటారు, నా భార్యలు ఉన్నారు. వీటిలన్నిటితోనూ కూడా నేను ఇంద్రియ భోగాల్లోకి, ఈ సంసారంలోకి తోయబడి ఉన్నాను. అచ్చపి చీకటింబడి గృహం వ్రతులై అని చెప్పాడు కూడా. చచ్చుతూ పుట్టుచున్ చెర్విత చర్వణులైన వారికి హరి ప్రబోధముల్ ఎవరు చెప్పిననైనా నిజచ్చనైన కానలకేగిననైనా అవి అర్థం చేసుకోవడం కష్టము అనేటువంటి ఈ రెండిటికి మధ్యలో సమన్వయం కుదరక, ఒక పక్కన ఆశ్రమ ధర్మాలను ఆచరిస్తూ, ఒక పక్కన ఆధ్యాత్మిక ధర్మాలని, అధ్యాత్మ విద్యను ఆచరిస్తూ ఉండేటువంటి ప్రతి మానవుడికి కూడా ఈ సుఖాలు, ఇంద్రియ భోగాలు, ఈ కొత్త కార్యక్రమాలు, ఫోటోలు, వీటి వల్ల వచ్చేటువంటి దాని మీద వైరాగ్యం కలిగితేనే తప్ప కాదు. ఆ విధంగా ఆయన తనని తను ఆత్మపరిశీలన చేసుకున్నాడయ్యా అని తనని తాను గర్హయాం చకార, తనని తాను నిందించుకున్నాడు. కానీ మనం పొగుడుకుంటూ ఉంటాం, మేము చాలా గొప్ప పనులు చేసేస్తున్నాం, కొత్త విధానాన్ని, కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు, సైడ్ ఫోజులు ఇచ్చుకుంటూ చేసేసుకుంటూ ఉన్నాము అనేటువంటి దాన్ని వాళ్ళు నిందించుకోరు. ఎవరైనా తప్పు జరుగుతుందంటే వాళ్ళని తిడతారు, నిందిస్తారు.